చాలా కథలు వింటూ ఉంటావు, ఈ మధ్యకాలంలో హిట్ వచ్చిన తర్వాత ఆగిన తర్వాత చాలా పాత్రలు వింటావు. విన్న తర్వాత ఏమవుతుంది ఈ క్యారెక్టర్ నీకు కనెక్ట్ అవ్వడానికి ఏంటి రీజన్? ఈ ఏదైతే ఇప్పుడు ఉందో ఈ క్యారెక్టర్ అంత హుక్ అవడానికి ఏంటి రీజన్? కంటెంట్ అండి. కంటెంట్ సినిమాలో ఆ క్వాలిటీ ఉంటుంది. బౌండ్ స్క్రిప్ట్ చదివినప్పుడు, స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు లేదంటే నరేషన్ అప్పుడే ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. నేను ఇండివిజువల్గా నాకేం బెనిఫిట్ అన్నది ఎప్పుడూ చూడలేదండి. సినిమా ముందుకెళ్తేనే మనం ముందుకెళ్తాం. సో ఆ పరంగానే నేను సినిమా చూడడం జరిగింది. యాక్టింగ్కి దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఇన్ దిస్, ఎస్పెషలీ క్లైమాక్స్ అటువైపు సినిమా బాగా ఇంటెన్స్ అవుతున్న టైంలో కానీ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్ యాక్టింగ్కి. సో ఐ థాట్ ఇప్పుడున్న యంగ్స్టర్స్ హుక్కు కాదండి, క్యారెక్టర్ అద్దరు కొట్టాడు మొత్తము. చాలా రేర్గా ఇలాంటి పాత్రలు ఈ ఏజ్ లీడ్ రోల్స్లో దొరుకుతుంది. వెరీ రేర్ క్యారెక్టర్ అండి, మల్టిపుల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అది. అందుకనే ఆ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఈ పోస్టర్లో చాలా తక్కువ కనపడుతుంది, మీకు టీజర్లో అంతే కనపడుతుంది. ఈజ్ రాక్డ్ ఇట్ అండి. సరే, ఈ మధ్యకాలంలో యంగ్స్టర్స్లో అంకిత్ పెద్దవాళ్ళతో చేశాడు. రావు రమేష్ గారు కానీ మీరు కానీ చాలామంది నానితో కానీ వీళ్ళందరితో చేస్తూ వస్తున్నాడు, సరిసమానంగా చేస్తున్నాడు, మంచి పేరు కూడా తెచ్చుకుంటున్నాడు. ఈ మధ్యన చిన్న క్యారెక్టర్ చేస్తున్నాడు, పెద్ద క్యారెక్టర్ చేస్తున్నాడు, మెయిన్ లీడ్ చేస్తున్నాడు, ఏది కావాలన్నా కూడా అన్నిటికీ చేసుకుంటూ వస్తున్నాడు. ఈ మధ్యకాలంలో మంచి పేరే తెచ్చుకుంటున్నాడు. ఈ సినిమా నాకు తెలిసి మంచి పేరు వస్తుందనిపిస్తుంది. 100% అండి, 100%. సో ఎప్పుడు కూడా హీఈస్ ఫోకసింగ్ యాజ్ అన్ యాక్టర్. ఇప్పుడు హీరో కొన్ని సినిమాలు, కొన్ని లీడ్ రోల్స్, కొన్ని అల్టిమేట్లీ ఆ లైన్ ఇప్పుడు తుడిచిపోయిందండి. పాన్ ఇండియా సినిమాలు వచ్చిన తర్వాత హీరోలు, యాక్టర్లు యు ఆర్ అన్ యాక్టర్ ఆర్ నాట్, you are a celebrity or not, inte. So he is a new generation actor. He is taken on the mantle of an actor. He will prove himself 10 steps with this film. నేను చెప్తున్నా, అంత ధైర్యంగా చెప్తున్నా నేను. సో ఇస్ నీలాకి ఇద్దరు కూడా, వాళ్ళిద్దరు తప్ప నేను ఐ కాంట్ ఇమాజిన్ ఎనీబడి ఇన్ దిస్ రోల్స్. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చి ఇంకో ఇద్దరు చూపించండి అంటే ఐ కాంట్ ఇమాజిన్. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.